హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఒక పావు కిలో కాకరకాయ, కొద్దిగా చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా, ఒక చిన్న ముక్క కొబ్బరి, ఒక చటాక్ పల్లీలు అంటే 50 గ్రామ్స్ పల్లీలు, ఒక 20 గ్రామ్స్ నువ్వులు, ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, ఒక 8 ఎండుమిర్చి. ఇది పొట్లం కాకరకాయ అండి, చాలా బాగుంటుంది. దీనికి ఒక 4 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, 3 ఇలాచీలు, చిన్నది దాల్చిన ముక్క. ఫస్ట్ కడాయి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి పల్లీలు కొద్దిగా వేయించుకోవాలండి. పల్లీలు కొద్దిగా వేగాలి, ఎందుకంటే వీటికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. అవి కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు అందులో వేసుకోవాలండి. అవి కూడా కొద్దిగా వేగాలండి. అవి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకున్నప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అవి చిటపడలాడుతూ బయటపడుతుంటాయి కాబట్టి స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి కొద్దిగా వేగాలండి. కొద్దిగా వేగిన తర్వాత గరం మసాలా వేసేసుకోవాలండి. లవంగాలు, దాల్చిన, ఇలాచి అవి వేసేసుకోవాలండి. దాని తర్వాత ఒక 4-5 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు ఇవి అన్నీ వేగినాయి. వీటిని మిక్సీ బౌల్లో వేసుకొని కొబ్బరి వేసుకోవాలండి. నేను పచ్చి కొబ్బరి వేసుకున్నానండి, మీకు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. దాని తర్వాత ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఈ చింతపండు ఏదైతే నానబెట్టినా అది వేసి అది మిక్సీ పట్టాలండి. ఇలా ఉంటుంది మిక్సీ పట్టిన తర్వాత. ఇప్పుడు మిక్సీ పట్టిన పక్కకు పెట్టేసి కాకరకాయకు పైన ఏదైతే పొట్టు ఉంటుందో కొద్దిగా గీకేసుకోవాలండి, ఎందుకంటే కొద్దిగా చేదు తగ్గుద్ది, ఫ్రై కూడా మంచిగా అవుతాయి. ఎక్కువ తీసేయద్దు, పైన బొడిపెల్లాగా ఉండదు, తీసేయాలి అంతే. తీసిన తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటికి 2 వైపులా కొద్దిగా కట్ చేసుకోవాలండి. ఎక్కువ కట్ చేయొద్దు, జస్ట్ కాడలు మాత్రం కట్ చేసుకోవాలి అటు ఇటు. తర్వాత దాన్ని నిలువుగా చీరుకోవాలండి. చీరుకున్న తర్వాత ఒక స్పూను వెనక సైడు అందులో పెట్టి ఆ గింజలు లోపల ఉన్నది మొత్తం తీసేయాలండి. ఈజీగా వస్తుంది ఇది. జస్ట్ ఒక్క సైడ్ మాత్రం అట్లా ఈ కార్డు పెట్టి అవి తీసేస్తే ఇది చూడండి ఎంత బాగా పోయినాయో. ఇవి కాకరకాయలు లేతవి తీసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తాయండి. ఈ పొట్లం కాకరకాయకు చిన్న సైజు లేత చూసి తీసుకోండి. చూడండి ఎంత నీట్గా పోయినాయో. అన్నీ అలా తీసానండి, మొత్తం తీసాను అలాగే. ఇప్పుడు వీటిని వెడల్పుగా వేసేసి అందులో ఈ మసాలా నింపాలండి. స్పూన్ తోటి దాంట్లో పెట్టేసి నింపాలండి. బయటకు వచ్చింది ఏమన్నా తీసి దాంట్లో వేసుకోవాలి. ఇలా అన్నీ నింపిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొద్దిగా వేడి కాగానే ఈ కాకరకాయలు అందులో పేర్చుకోవాలి. ఒక 10-15 సెకండ్ల తర్వాత మళ్ళీ కొద్దిగా ఇట్లా కలుపుకోవాలి, మూత పెట్టేసేయాలి. ఇట్లా హాఫ్ మినిట్కి ఒకసారి వాటిని కొద్దిగా కలుపుతూ ఉండాలి. అట్లా చుట్టూ మంచిగా వేగుతాయి, మంచిగా ఉడుకుతాయి. చాలా బాగుంటుంది. అట్లా ఒక 4 to 5 మినిట్స్లో ఇలా అయినాయండి, మంచిగా ఫ్రై అయినాయి. మంచిగా ఒక పోర్క్ తోటి గుచ్చి చూస్తే తెలిసిపోతుంది మనకి.
ఇప్పుడు 1 స్పూన్ కారం పొడి వేయాలండి, ఎందుకంటే ఎండుమిర్చి వేసినాం కదా మనం ఆల్రెడీ మసాలాలో. తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ఉప్పు నేను ఆల్రెడీ దాంట్లో మసాలా గ్రైండింగ్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకొని దాని తర్వాత ఇది ఏదైతే మసాలా మిగిలిందో ఆ మసాలాని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా పప్పుచారు గిట్ల ఏమైనా చేసిన వాళ్ళు అయితే ఈ మసాలా వేయకుండా అట్లే పొట్లం కాకరకాయ తీసి పెట్టేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఈ కర్రీతో మాత్రమే తినాలనుకుంటే ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో కొద్దిగా అంత వాటర్ పోసి దాన్ని ఇందులో పోసుకున్నాను. ఇది ఒక్కసారి కొద్దిగా కింది మీది చేసి మూత పెట్టుకోవాలండి ఒక 1 మినిట్. తర్వాత వాటిని కాకరకాయలు మళ్ళీ ఒకసారి ఉల్టా చేసి మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఉండాలండి, హై ఫ్లేమ్ ఉండొద్దు. ఇప్పుడు ఉప్పు తక్కువ ఉందండి, కొద్దిగంత ఉప్పు వేసుకున్నాను, 1/2 టీ స్పూను. చూడండి రెడీ అయిపోయింది. 2 నిమిషాల వరకు మొత్తం సెట్ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకున్నానండి. వీడియో చూసిన చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. పొట్లం కాకరకాయ ఫ్రై. థ్యాంక్ యూ.